నమస్తే. ఉండవల్లి. అయితే ఈయన పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి ఒక అవసరం లేదు. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలేంటి? ఎందుకంటే తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాము, బట్ ఆంధ్ర పరిస్థితి ఏంటి అంటూ పలు ప్రశ్నలు అయితే వేశారు. అయితే దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఉండవల్లి గారు పెట్టిన ప్రెస్ మీట్ సాధారణంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం తెలంగాణలో జరుగుతుంది, బట్ ఆంధ్ర పరిస్థితి ఏంటి అని 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు విశ్లేషించడం కావచ్చు. దీంట్లో ఆంధ్రాలో జరిగిన కొన్ని క్వశ్చన్స్ ఆయన వేసినటువంటి పోలవరం కావచ్చు, లేదా ప్రత్యేక కేటగిరీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా మాట్లాడారు. సో ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ పైన మీ విశ్లేషణ ఏంటి? మీరేం చెప్తారు? ఇది ఏంటి అంటే, ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ చాలా ఎంపీగా కూడా పనిచేశాడు. చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. రకరకాలుగా అతని గురించి అందరికీ తెలుసు. ఉండవెల్లి అరుణ్ కుమార్ దగ్గర ఉన్న ఒక పెద్ద లోపం ఏంటి అంటే, ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పే నాక్ ఉన్న వ్యక్తి, టాక్టిక్స్ ఉన్న వ్యక్తి. అంటే అతను ఒక మేధావి ముసుగులో, అంటే మేధావిగా ప్రొజెక్ట్ అయిన వ్యక్తి కాబట్టి అతను ఎప్పుడు ఏది చెప్పాలి అని క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తాడు. నేను కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం చూశాను నేను. ఈ రోజున ఎందుకు చెప్పాడు అంటే, రాష్ట్రం విడిపోయిన రోజు, అంటే అపాయింటెడ్ డే అంటారు. సో ఈ అపాయింటెడ్ డే రోజు ఉండవెల్లి అరుణ్ కుమార్ తన మనోవేదనని ఎక్స్ప్రెస్ చేశాడు. నేను ఖచ్చితంగా ఇది ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక స్ట్రాటజీ ప్రకారం చేసింది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకండి మీరు ఆయన ఆంధ్రప్రదేశ్ పట్ల అంత కన్సర్న్ చూపిస్తే మీరెందుకు దాన్ని ఖండిస్తున్నారు అని మీరు అడగచ్చు. ఆయన చూపిన కన్సర్న్ ఆంధ్రప్రదేశ్ పట్ల కాదు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పట్ల. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి పాలనని ముందరే అసెస్ చేయాలి. ఎవరు? మేధావులు, జర్నలిస్టులు, లేకపోతే ఒక సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకోబోతున్నాడు, దీనివల్ల సమాజానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ముందరే విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఉండవెల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి 1 సంవత్సరం పాలన అయిపోగానే, జగన్ నువ్వు చేస్తున్నది తప్పు, ఇట్లా చేయకూడదు అని చెప్పాలి. ఒకసారి కాదు, 100 సార్లు చెప్పి ఉండాల్సింది. ఎందుకు? జగన్కి ఎందుకు చెప్పాలి? జగన్కే ఎందుకు చెప్పాలి అంటే, ఈయన వైఎస్ ఆత్మ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నకి అత్యంత సన్నిహితుడు. అంటే రాజశేఖర్ రెడ్డికి ఒక ఆత్మ కేవీపీ రామచంద్రరావు అయితే, రెండో ఆత్మ ఉండవెల్లి అరుణ్ కుమార్. మరి రాజశేఖర్ రెడ్డి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి విన్నా వినకపోయినా, అంటే నన్ను చేరదీయలేదు నేనెందుకు చెప్తాను అనొచ్చు, కానీ అట్లా అనకూడదు ఉండవెల్లి. ఎందుకు అంటే, నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు కదా, రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ దెబ్బతిన్నది అన్న విధంగా మాట్లాడుతున్నావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడ్డది అనే విషయం మొదటి సంవత్సరమే తెలిసిపోయింది. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి ఇష్యూని తీసుకొచ్చి అమరావతిని విధ్వంసం చేస్తూ ఉంటే, కళ్ళ ముందర నాశనం చేస్తూ ఉంటే, ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏమాత్రం మాట్లాడలేదు. ఆ తర్వాత ఈ మద్యం బ్రాండ్లన్నీ, సొంత బ్రాండ్లు తీసుకొచ్చి మొత్తం హానికరమైన మద్యాన్ని
ప్రజలకి ఇస్తూ ఉంటే అదేంటి జగన్ నువ్వు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పావు, ఈ రోజున బ్రాండ్లు తీసుకొస్తున్నావు, అన్నీ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ కలెక్ట్ చేస్తున్నావు అని ఉండవెల్లి అరుణ్ కుమార్ అడగాలి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు 72% 73% నేను కంప్లీట్ చేశానని చెప్పాడు. కానీ ఈ రోజున ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏం చెప్తున్నాడు అంటే 48% కన్నా పూర్తి కాలేదు అంటున్నాడు. 48% కన్నా ఎక్కువ పనులు జరగలేదు అనే విషయం చెప్తూ ఉన్నాడు. ఆ విషయము ఈ రోజున తెలిసిందా ఉండవెల్లి అరుణ్ కుమార్కి? 72% పనులు పూర్తయినాయి, 72.5% పనులు పూర్తయినాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో ఆ 0.5% కూడా పూర్తి కాలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నెత్తి నోరు బాదుకుని చాలాసార్లు చెప్పింది. ఉండవెల్లి అరుణ్ కుమారు జగన్మోహన్ రెడ్డికి ఒక లెటర్ రాసి నువ్వు పోలవరాన్ని నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు, నువ్వు పట్టించుకోవటం లేదు అని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చి ఉండాల్సింది. ఇవ్వలేదు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఉండవెల్లి అరుణ్ కుమార్ డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు దెబ్బతిన్నది తెలుసా నీకు? ఐడియా ఉందా? డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది జగన్మోహన్ రెడ్డి హయాంలో. వరదలు వచ్చినప్పుడు. నువ్వు ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజున నీకు ఒక వరల్డ్ రికార్డు స్థాయిలో ఎన్నో క్యూబిక్ మీటర్ల స్లాబ్ వేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నువ్వు బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. అంటే చంద్రబాబు నాయుడు 72.5% పనులు నేను పూర్తి చేశాను అని చెప్పాడు కాబట్టి నువ్వే అంత జరగలేదు, 48% జరిగినాయి అని నువ్వు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. దీని వెనకే నీ రాజకీయ కుట్రకోణం ఉందనేది నా అభియోగం. నువ్వు 48% జరిగినప్పుడు నువ్వు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయలేదు? డయాఫ్రమ్ వాల్ గురించి నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధ్వంసం గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? 53 ఎకరాల స్థలం ఇస్తే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చి ఉండేది. ఈ ఉండవెల్లి అరుణ్ కుమారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదు? నువ్వు ఒక 53 ఎకరాలు ఇచ్చేస్తే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇస్తుందయ్యా జగన్, నువ్వు 53 ఎకరాలు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఉండవెల్లి అరుణ్ కుమార్ అడగలేదు. ఈరోజు అది రాలేదు, విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదు. దానికి ప్రధాన కారణం జగన్. నువ్వు జగన్ని ప్రశ్నించలేదు. నువ్వు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి చెప్పావు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేశాడు. అడిగావా ఎప్పుడన్నా? ఏమైంది కడప స్టీల్ ఫ్యాక్టరీ అని అడిగావా? నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు? నరేంద్ర మోడీని బ్లేమ్ చేయటానికి నువ్వు గేమ్ మొదలుపెట్టావు. అంటే కేంద్రం ఇవ్వలేదు, కేంద్రం చెయ్యలేదు, కేంద్రం సహకరించలేదన్న గేమ్ మొదలుపెట్టాడు ఉండవెల్లి అరుణ్ కుమార్. ఇక్కడ అడగాల్సింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. నువ్వు అడిగావా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీని ఎన్నిసార్లు కలిశాడు? ప్రధానమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఎన్నిసార్లు కలిశాడు? లెక్క ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పినా పర్వాలేదు, నన్ను చెప్పమన్నా చెప్తాను. ఇన్నిసార్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిస్తే రాష్ట్రానికి రావాల్సిన కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు? విశాఖపట్నం రైల్వే జోన్ ఎందుకు రాలేదు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు రాలేదు? మెడలు ఉంచి తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే నేను జగన్ గారు నేనేదో ఒక బయాస్డ్గా మాట్లాడుతున్నానని మీరు అనుకోమాకండి. నేను వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం,
గత 5 సంవత్సరాలుగా జరిగింది అనేది నా స్టాండ్. 5 సంవత్సరాల కన్నా ముందు అంటే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్న ట్యాగ్ను పెట్టుకొని ప్రోగ్రెస్ అయింది. విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ కంప్లీట్ అయిపోయింది, ఐటీ హబ్గా మారబోతున్నది. అక్కడ రాయలసీమలో పరిశ్రమలు వచ్చినాయి, చాలా వరకు వచ్చినాయి. అమరావతి రాజధానిగా అంటే సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్గా అది మారింది. దాని మీద ప్రభుత్వం పెద్దగా పెట్టాల్సిన ఇదేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చింది, ఆ ఫండ్స్ ఖర్చు పెట్టారు, బిల్డింగులు కట్టారు, అక్కడి నుంచి నడుస్తూ ఉన్నది గవర్నమెంట్. నువ్వు ఆ రోజు ఈ అమరావతి రాజధాని వీటివి ఇంత ప్రోగ్రెస్ జరుగుతుంది అని నువ్వు చెప్పావా? ఈ రోజున అమరావతిలో రోడ్లు తవ్వుకొని కంకర ఇసుక అమ్ముకున్న పరిస్థితిని ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏ రోజునైనా ప్రశ్నించాడా? అమరావతిని విధ్వంసం చేస్తూ ఉంటే R5 జోన్ను పెట్టి అమరావతి రైతుల కళ్ళల్లో రక్తం వచ్చేలాగా చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏం చేస్తున్నాడు? ఉండవెల్లి అరుణ్ కుమార్ చేయాల్సిన బాధ్యత ఏంటి? అతను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఒక మేధావిగా, ప్రతి విషయం మీద చాలా తరచి చెప్పే ఒక వ్యక్తిగా అతను చేయాల్సిన పని ఏమిటి? రాష్ట్ర హైకోర్టు మ్యాండమస్ తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుని జగన్మోహన్ రెడ్డి పాటించకపోతే ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి, జగన్ నువ్వు చేస్తున్నది తప్పు, హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఈ తీర్పుని అమలు చేయి, అమరావతి రైతులకి మేలు చేసేలాగా ప్రవర్తించు అని చెప్పి ఏ రోజునన్నా సలహా ఇచ్చాడా? నేను మీకు మధ్యాహ్నం దగ్గర నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ దగ్గర నుంచి మీకు అన్ని విషయాలు చెప్పాను కదా జగన్ గారు. బుందేల్ఖండ్ తరహా వెనుకబడిన ప్రాంతాలకి ప్యాకేజ్ అనే విషయం తీసుకొచ్చాడు. నీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం సాధ్యం కాదు అని కేంద్రం చెప్పిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? కేంద్రంతో ఏం మాట్లాడాడు అంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఏ మేరకు ఆర్థిక ప్రయోజనం జరుగుతుంది, ఆ మేరకు ఆర్థిక ప్రయోజనం నాకు ప్యాకేజీ రూపంలో ఇవ్వండి, నేను ఆ డబ్బులతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా. అప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోయినా కానీ నేను ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటాను అని చంద్రబాబు నాయుడు కేంద్రానికి స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ దీని మీద పెద్ద కసరత్తు చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్కి ఎంత ఇన్సెంటివ్ వస్తుంది, వీళ్ళకి ఏమొస్తుంది, అవేమొస్తాయి, ఇవే మొత్తం లెక్కలు కట్టి ఆ వచ్చే ప్రయోజనాన్ని ఆర్థిక రూపంలోకి మార్చి దాన్ని ఈ విధంగా సంవత్సరానికి ఇంత ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇదే కాకుండా నాకు వెనుకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కావాలని అడిగిందే చంద్రబాబు నాయుడు. వాళ్ళు దానికి కూడా ఒప్పుకున్నారు. అంటే ఈ తరహా కసరత్ అంతా జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో. ఈ రోజున ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పింది మొత్తం వింటే ఎట్లా ఉంటుంది అంటే, ఎట్లా ఉన్నది అంటే, ఈ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో డ్యామేజ్ జరిగింది అంటాడు. 10 సంవత్సరాల్లో డ్యామేజ్ ఎక్కడ జరిగింది ఉండవెల్లి అరుణ్ కుమార్? డ్యామేజ్ జరిగింది లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కదా. మొదటి 5 సంవత్సరాల్లో అమరావతి రాజధానిగా మారింది, అక్కడ భవనాలు వచ్చినాయి. పోలవరం ఓకే నువ్వు అనుకున్నట్టు చెప్పినా కానీ నా 48% కంప్లీట్ అయిపోయింది. విశాఖపట్నం ఐటీ హబ్గా మారింది, రాయలసీమలో పరిశ్రమలు వచ్చినాయి. నీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అమరావతి దీంట్లో ల్యాండ్ పర్చేజ్ చేసింది, బ్యాంకులు వచ్చినాయి, విద్యా సంస్థలు కొన్నాయి, ల్యాండ్ కొన్నాయి. అక్కడ
ప్రైవేట్ యూనివర్సిటీలు ల్యాండ్స్ కొన్నాయి. మొత్తం అంతా అమరావతి అంతా కూడా ఒక 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 డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్తున్న సమయంలో ఎన్నికలు జరిగినాయి. తెలుగుదేశం ఓటమి పాలైంది. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్ని వ్యవస్థల్ని, అంటే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వమని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగాడు, ఎంత డబ్బులు తెచ్చాడు? ఆ బాధ్యత జగన్ కాదా? 10 సంవత్సరాల్లో డ్యామేజ్ జరిగింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పటమే ఉండవెల్లి అరుణ్ కుమార్ కపట నీతి. ఉండవెల్లి అరుణ్ కుమార్కి మరొక్కసారి చెప్తున్నా నేను, డ్యామేజ్ జరిగింది లాస్ట్ 5 సంవత్సరాలలోనే. అంతకు ముందు 5 సంవత్సరాల్లో నిర్మాణం జరగటానికి ప్రయత్నం జరిగింది. నిర్మాణం జరగటానికి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించుకోవటం, విభజిత ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించుకోవటానికి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం నేను 100% జరిగిందని నేను చెప్పను, దాదాపుగా 60 to 70% జరిగింది. దాని రిజల్ట్ మనం చూసాం. దాని రిజల్ట్ మన కళ్ళ ముందరే కనిపించింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూర్చుంటున్న కుర్చీ ఆ రోజున 2014-19 కాలంలో కట్టిన భవనంలో వేసిన కుర్చీనే. ఈరోజు హైకోర్టు పనిచేస్తున్నది 2014 నుంచి 2019 లోపల కట్టిన భవనం నుంచే పనిచేస్తున్నది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాల చట్టాలు చేసింది 2014 నుంచి 2019 మధ్యలో కట్టిన అసెంబ్లీ భవనం నుంచే. అంటే 60 నుంచి 70% పనులు అప్పుడు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం బాగా జరిగింది. 100% కంప్లీట్ కాలేదు. దానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ఆ వివిధ రకాల కారణాలను అవి తీసి పక్కన పెట్టి, నువ్వు గత 5 సంవత్సరాల్లో నీకు రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు అని మొదటి సంవత్సరంలోనే స్పష్టమైతే, 2వ సంవత్సరంలో కన్ఫర్మ్ అయితే, 3వ సంవత్సరంలో అది వికృత రూపం దాలిస్తే ఉండవెల్లి అరుణ్ కుమార్ ఎక్కడున్నాడు? ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నది అని ఎంతో ఆవేదనగా చెప్పిన ఉండవెల్లి అరుణ్ కుమార్ ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు సలహాలు ఇచ్చాడు? ఎంత పని జరిగేలాగా చూశాడు? జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లోకి వెళ్ళి, అన్నా మరి నేనేం చేస్తానన్నా, ఇదంతా ఈ ప్రాజెక్ట్ అంతా కేంద్రం ఉంది కదన్నా, వాళ్ళు డబ్బులు ఇస్తే నేను పోస్ట్మెన్ లాగా మీకు ఇస్తానన్నా అని పోలవరం నిర్వాసితులకు చెప్పి చేతులు ఎత్తేసినప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ దాన్ని ప్రశ్నించాడా? చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చాడు ఉండవెల్లి అరుణ్ కుమార్. ఏమని? పోలవరం నువ్వెందుకు కడతావు, అది జాతీయ ప్రాజెక్టు, కేంద్రమే కట్టాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు చంద్రబాబు దానికి బాధ్యతగా సమాధానం చెప్పాడు. నేషనల్ ప్రాజెక్టులు అంటే చాలా ఉంటాయి దేశంలో. వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం వాళ్ళు నిర్మాణం మొదలు పెడితే ఇది చాలా రోజులు పట్టే ఆస్కారం ఉన్నది. కాబట్టి డబ్బులు నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు మేము ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి పోలవరం ప్రాజెక్టుకి మీరు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు వేసుకుంటుంది, కన్స్ట్రక్షన్ని యాక్సిలరేట్ చేద్దాము మాకు, ఎందుకంటే పోలవరం మాకు జీవనాడి, ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి అంటే పోలవరం కావాలి అని చెప్పి కేంద్రాన్ని కన్విన్స్ చేసి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ బాధ్యతల్ని
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇంత వివరంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు ఆ రోజు. జగన్ ఏం చెప్పాడు? ఇదంతా కూడా చాలా టెండర్లలో అక్రమాలు జరిగినాయి, ఆ అన్యాయాలు జరిగినాయి, మేము రివర్స్ టెండరింగ్ పెడతాము అన్నాడు. రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్టు రివర్స్లోకి వెళ్ళటం మొదలుపెట్టింది. మొత్తం ప్రోగ్రెస్ అంతా ఆగిపోయింది. మొత్తం ఉండవెల్లి అరుణ్ కుమార్ ఈ రోజున ఎంతో ఆవేదనగా చెప్తున్నా, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. పోలవరం ప్రాజెక్టు దాకా ఎందుకు జగన్ గారు? అన్నమయ్య ప్రాజెక్టుకి గేట్లు కొట్టుకుపోతే పెట్టే దిక్కు లేదు. గుళకమ్మ ప్రాజెక్టు పరిస్థితి చూసే నాథుడు లేడు. ఇట్లా మీకు చెప్పాలి అంటే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కదానికి గ్రీజు పెట్టడానికి గ్రీజుకి డబ్బులు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజున వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నది, ఆంధ్ర అఘోరిస్తున్నది అని చెప్పే అర్హత ఉండవెల్లి అరుణ్ కుమార్కి లేదు అనేదే నా పాయింట్. అయితే ఇక్కడ చూసుకుంటే ఉండవల్లి చెప్తున్నటువంటి ఒక ప్రెస్ మీట్లో చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ ఈరోజు లేదా నిన్న లేదా మొన్న జరిగినవి కావు. ఇవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు. అవి ఫస్ట్ 5 సంవత్సరాల్లో మీరు అన్నట్టు ఖచ్చితంగా కన్స్ట్రక్షన్కి వాళ్ళు ఇల్లు కట్టుకున్నా సరే ఖచ్చితంగా 1.5 year 2 years పడుతుంది. అటువంటిది ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా మినిమం 10 ఏళ్ళు టైం పడుతుంది. కానీ 10 ఏళ్ళ మధ్యలోనే ఆయన లెక్కల ప్రకారం తీసుకుంటే పోలవరం 48% కావచ్చు, టిట్కో ఇల్లు కట్టినవి ఇంకా అసలు పంచకపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఎందుకు ఈ టైంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ గుర్తు చేస్తున్నారు? ఎందుకని జగన్కి గుర్తు చేయలేకపోయారు? నిజంగా అంత ప్రేమ అనేది ఆంధ్ర పైన ఉండుంటే ఎందుకని సైలెంట్గా ఉన్నారు? దీన్ని ఒక రాజకీయ వ్యూహం కింద అనుకోవచ్చు అంటారా? ఇది ఉండవెల్లి అరుణ్ కుమార్కి ఇప్పుడు ఇంకా రాజకీయ జీవితం ఏమీ లేదు. ఆయన కూడా కోరుకోవట్లేదు, ఆయనకి రాదు కూడా, కోరుకున్నా కూడా రాదు. ఆయనకి రాజకీయపరమైన ఆశలు ఉన్నాయని నేనైతే అనుకోను. కాకపోతే ఏంటి అంటే ఈ మేధావులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎందుకో తెలియదు కానీ జగన్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడిని అప్రిషియేట్ చేయటానికి వీళ్ళకి నోరు రాదు. అది ఎందుకు రాదు అనేది మరి నాకైతే అర్థం. నేను దాదాపుగా 40 సంవత్సరాలు జర్నలిస్ట్గా పని చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళకి రకరకాల హ్యాంగ్ ఓవర్స్ ఉంటాయి. వాళ్ళ హ్యాంగ్ ఓవర్స్లో పడిపోయి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏది చెప్పాలో ప్లాన్ చేసుకొని చెప్తూ ఉంటారు. మరి ఇంత రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళకేమీ కక్ష ఉండదు, ఆ కక్షని ఎప్పుడు వ్యక్తం చేయరు. అది ఎందుకో మరి ఈ మేధావులందరూ కూడా ఒకసారి కలిసి కూర్చొని రాష్ట్రానికి ఎవరు మేలు చేశారు, రాష్ట్రానికి ఎవరు కీడు చేశారు అనేది ఏదన్నా ఏకాభిప్రాయం సాధిస్తారో లేదో, అంటే వాళ్ళు బతికొండంగా అయితే వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి నరనరాన చంద్రబాబు నాయుడు వ్యతిరేకత జీర్ణించుకుపోయి ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ. ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, ఉండవెల్లి అరుణ్ కుమార్ కానీ, వీళ్ళందరూ కూడా అప్పుడు రాష్ట్రం విడిపోయిన కొత్తల్లో చంద్రబాబు నాయుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ని పిలిచి కూడా సలహాలు అడిగాడు. ఉండవెల్లి అరుణ్ కుమార్ని పిలవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి లేదు, కానీ పిలిచి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి అసలు ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక కార్యక్రమం హైదరాబాద్లో ఏదో కార్యక్రమం పెడితే వాళ్ళ నాన్నకి సంబంధించింది, ఉండవెల్లి అరుణ్ కుమార్ రమ్మని అడిగాడో లేదో మనకు తెలియదు, కానీ జగన్ మాత్రం రాలేదు. అయినా సరే ఉండవెల్లి అరుణ్ కుమార్కి కొంచెం జగన్ మీద ఏదో ఒక రకమైన కన్సర్న్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు మీద కొంత వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ ఉంటాడు. దీనివల్ల ఉండవెల్లి అరుణ్ కుమార్ ఎన్ని రకాలుగా చెప్పినా, ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉన్నట్టు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఇక్కడ విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తప్పు. నేననేది నా అబ్జెక్షన్ ఆ సెంటెన్స్ దగ్గరే. నా అబ్జెక్షన్ నువ్వు చంద్రబాబు నాయుడిని పొగుడుతావా తిడతావా అనేది నాకు సంబంధం లేదు. నీ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు నీ పొలిటికల్ అంబిషన్ ఎట్లా ఉంటుందో అట్లా చేసుకుంటావు. మెయిన్గా ఏంటి అంటే
చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏలో చేరాడు. కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈ ఫ్యాక్టర్ని ఎవరు కాదనలేరు. ఉండవెళ్ళిను నేను కాదన్నా ఇప్పుడు కుదిరే పని కాదు. కానీ ఈ జంక్చర్లో చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చినట్టయితే చాలా బాగుండేది. అయ్యా 5 సంవత్సరాల పాటు జగన్ విధ్వంసం చేశాడు. ఆ విధ్వంసం వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నావు కాబట్టి, నువ్వు మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నావు కాబట్టి, ఎన్డీఏ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తున్నది అని ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పినాయి కాబట్టి, నువ్వు కేంద్ర సహాయం తీసుకొని నువ్వు ఆంధ్రప్రదేశ్లో కొంత అభివృద్ధికి ముందర మళ్ళీ కొంచెం అంటే కందెన వేసి చలనం తెప్పించు అని అడిగినట్టయితే బాగుండేది. అట్లా కాకుండా నువ్వు ఏదో చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తున్నాడు అన్న దుగ్ధతోటి నువ్వు ఏదన్నా మాట్లాడితే అది ఆయనకే ఒక రకంగా మంచిది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల కాలంలో విధ్వంసం అయింది అన్న విషయం ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి జ్ఞానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏపీ ప్రజలు మాత్రం ఇలాంటి ఏదైతే ప్రెస్ మీట్లు కానీ వాళ్ళంతా ఒక విజ్ఞతతో అయితే ఓటు అయితే వేశారు. ఎవరికి వేయాలి, ఏం జరిగి, ఎవరు మంచి ఎవరు చెడు అయితే వాళ్ళైతే ఒక డిసైడ్ అయితే చేశారు. కాబట్టి సో రానున్నటువంటి ఈ 2024 ఎన్నికల తర్వాత నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఒక మంచి జరుగుతుంది, ఏపీకి మంచి జరగాలని కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.